దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా పాటల ద్వారా ప్రభు యొక్క ప్రశస్త నామాన్ని స్మరించేటువంటి కృప ప్రభు ఇచ్చాడు. మమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాం. సందర్భం ఏమిటో, జరిగిన సంఘటనలు ఏమిటో పాస్టర్ గారు అలాగే తమ్ముడు ఇద్దరు వివరించారు. మాటలు మనం విన్నాం. ఈ స్తుతి కూడికలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నేను కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మా కుటుంబం కనుక ఈ సంతోషంలో పాలి భాగస్తుడిగా రావటం నిజంగా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇది ఒక విధమైనటువంటి, ఒక సందర్భమైనటువంటి, ఒక కార్యాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి స్తుతి కూడిక కాదని మనకు అర్థమైంది. ఇది బహుళార్థకరమైనటువంటి స్తుతి కూడిక. ఏ కూడిక అండి? బహుళార్థకరమైనటువంటి స్తుతి కూడిక. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, ఇక్కడ ఇద్దరు బర్త్డే బాయ్స్ ఉన్నారు, మా పిల్లలే. ప్రత్యేకంగా ప్రిన్సీకి బీటెక్ మాట వింటేనే ఒక తెలియని సంతోషం, ఆనందం. నేను మార్కాపూర్ దగ్గర చిన్న పల్లెటూరు వేమలకోటలో అనే గ్రామంలో ఉన్నాను. అక్కడ నేనున్న సమయంలో, నేను పిల్లలను చదివిస్తున్న సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ప్రత్యేకంగా ఆడపిల్లల విషయంలో 7, 8, 9, 10 వరకు చదివిస్తారు పిల్లల్ని, ఆడపిల్లల్ని. మగ పిల్లలు కూడా దాదాపు ఆల్మోస్ట్ అంతే. ఆ తర్వాత పలకలు తయారు చేసే కంపెనీ ఉంది, అక్కడ కంపెనీలు ఉన్నాయి కొన్ని. అందరూ చాలా పని చేసుకుని బ్రతికేవారు, 99.9% కూడా. అలాంటి ప్రజల మధ్య నాకు ప్రభు నన్ను సోదరుని ప్రేమించి 4 బిడ్డలను ఇచ్చాడు. వారు 3 ఆడపిల్లలు. అయితే నేను నా పిల్లలు ఇలా ఉండకూడదు, మా బ్రతుకులు కూడా ఇలాగనే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో, సమస్యలతో ఉన్నటువంటి స్థితిగతులు, పిల్లలను ఒక ప్రయోజకులుగా చేయాలి అన్నటువంటి ఒక దృక్పథంతో పెద్ద పాప ఇక్కడే ఉంది, గ్రేస్, బీటెక్ చదివించడానికి ఇష్టపడ్డారు. చాలామంది ఆడపిల్లలను చదివించడం ఏంది, పైగా కష్టపడి పని చేసుకునేవాడు, ఇల్లు లేదు, వాకిలు లేదు, అలాంటి వాడు ఆడపిల్లలను చదివించడం ఏంది అని చాలామంది కొంత భయపెట్టారు. చాలామంది చదువుకున్న వారు కూడా, టీచర్స్ కూడా. ఏదేమైనా ఎన్ని అవరోధాలు వచ్చినా నా గోల్ ఒకటే, బిడ్డను చదివించాలి. మొట్టమొదటి ఆ గ్రామంలో బీటెక్ చదివింది మా పెద్ద పాప. దేవుని నామానికి మహిమ కలుగును కాక.
ఆ తర్వాత మా ఫ్యామిలీని చూసి ఆ గ్రామంలో ఇప్పుడిప్పుడు చదివిస్తూ ఉన్నారండి. అంత అనాగరికమైనటువంటి టౌన్ దగ్గర ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అలాగా జరిగించేవారు. ఈనాడు మా గ్రేస్ తర్వాత మా కుటుంబాల్లో 7 మంది బీటెక్ చదివారు లేక చదువుతూ ఉన్నారు. 7 మంది. 7 అనగా సంపూర్ణం లేక పరిపూర్ణం. వాస్తవంగా 10th ఫెయిల్ అయినప్పుడు ప్రిన్సీ ఎంత బాధపడిందో నేను చూసా. చెప్పుకోలేని బాధ. తన లోపలే చాలా స్ట్రగుల్ అయిపోయింది. ఆ తీవ్రతలోనే ఒక పట్టుదల వచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. ఆ తర్వాత అపజయం అనేది తెలియకుండా ఈనాడు సాఫ్ట్వేర్ అనేది పడిపోయింది, డౌన్ అయిపోయింది. అయినా కూడా ఆయన తన పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు, పోషించేవాడు, కృపాద్వారాలు తెరిచేవాడు. ఈ సార్వత్రికమైన బహుళార్థమైన ఈ స్థుతి కూడికలో చాలామంది బంధువులుగా, రక్త సంబంధికులుగా, స్థానిక సంఘముగా చేరువచ్చారు. సందర్భంలో పిల్లారా కొన్ని మాటలు మనము విందాం. ముఖ్యంగా 2 లేక 3 మాటలు మనము వినడానికి ప్రయత్నం చేద్దాం. మరొక విషయం ఏంటంటే, ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మందిరం కడతా ఉన్నారు, ప్రభు రాబోతా ఉన్నాడు. సంఘం ఎత్తబడకుండా ప్రభు మందిరం కట్టడం ఇంపాసిబుల్ అండి. సంఘం ఎత్తబడిన తర్వాత మందిరం కట్టబడుద్ది. ఏ క్షణమో తెలియదు, ఏ రాత్రో తెలియదు, ఎప్పుడో తెలియదు. రేపు పాటున ఒక బైబిల్ పండితుడు చెప్పాడు, విన్నా నేను. ఒక క్షణంలో 168,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారంట నమ్మిన వారు ప్రభు వచ్చినప్పుడు. ఒక్క క్షణంలో రేపు పాటున 168,000 కిలోమీటర్ల ఫాస్ట్గా వెళ్ళిపోతారట. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ రేపు పాటున వాస్తవమే వెళ్ళేది. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, మన భక్తిలో రూపాంతరం చెందాలి. మన భక్తి ఎలా కొనసాగుతూ ఉంది, మనకు మనంగా ఎవరికి వారంగా బేరీజ్గా వేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇలా నమ్మకమైన అనిపించుకొని ఆరాధనకు రావాలి. కనుక అరీతిగా నమ్మిన మనం దైవ భయము కలిగి మన క్యారెక్టర్ విషయంలో, మన మాట విషయంలో, మన ఆంతర్య విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. స్థుతి గుడుకలో ఈ మాటలు ఏంటండి అంటున్నారా? వస్తున్నా, అక్కడికి కూడా వస్తున్నా. గంభీరంగా ఘనమైన స్వరాలు విప్పి ప్రభువుని కనపరిచాం. స్థుతి ఇది. అది మాత్రమే కాదు, స్థుతి అనగా ఏమిటి, స్థుతి ఎవరికి చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. స్థుతి ఎవరు చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఎలా చెల్లించాలి. మాట చదువుకుందాం. 116వ కీర్తన.
116వ కీర్తన 12, 13, 14 చదువుకుందాం. 12, 13. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మృక్కుబలు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. చాలు. కృపల తండ్రి, మీ ఘననామాన్ని బట్టి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాటలు శ్రద్ధగా భయభక్తులతో ఆశతో మీ మాటలు వినివారు మాత్రమే ఉండకుండా మా హృదయంలో చేర్చుకొని ప్రభువా మీ వాక్యానుసారంగా మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ మీ దగ్గరికి మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు యేసు వారి అమూల్య నామములో స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడైన దావీదు పలికినటువంటి మాట అనేక సందర్భాలు మనం విన్నటువంటి మాటే. మాటికి దైవ గ్రంథంలో కొన్ని వచన భాగాలు ఉన్నాయి. వాటిని ఇలాంటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ రాత్రి కూడా ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుందామని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. మా కుటుంబంలో ఒక పెద్దగా, ఒక సేవకునిగా పిల్లరా ఆయన చేసినటువంటి మేళాన్ని బట్టి ఇక్కడ వాస్తవంగా ఈ సందర్భంలో మా నాన్నగారు ఉంటే ఆయన చెప్పాలి మాట. ఆయన లేని కారణంలో ఆయన స్థానంలో ఉన్న నేను మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఇక్కడ నా స్థానంలో మా నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా నేను. ఆయన ప్రజెంట్గా నేను అట్లా దృశ్యరూపంగా పెడుతూ ఉన్నా. ఆయన మంచి దైవజనుడు, అందులో ఏమి ఎలాంటి సంశయం లేదు. నాకు చేసిన ఉపకారములలో దేనిని, అలాగైతే ఆయన కుటుంబంలో ఎస్పెషల్లీ ఈ సంవత్సరం లేక ఈ మంత్, ఈ నెలలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ప్రతి కుటుంబంలో గత శనివారం నుండి నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. కేవలం ఆయన కృపను బట్టే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఒక బ్రేక్ కనబడుతూ ఉన్నాడు. నేను ఆ కోణంలో ఆలోచించడం లేదు, ఇంక్లూడింగ్ మా డాడీ ఫ్యామిలీ. ఈ సంవత్సరంలో పిల్లల మా కుటుంబంలో అనడం కూడా నాకు అంతగా ఇష్టం రావట్లేదు. ఈ మా సంతోషంలో పాల్పంపులు పొందిన మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. తమ్ముడు సత్య కుటుంబంలో శోభకు భయంకరమైన పరిస్థితి వచ్చింది. భరించడానికి చేతగాని పరిస్థితి వచ్చింది. చాలా సీరియస్ కండిషన్, హార్ట్ ప్రాబ్లం. కన్నీటిని చూశాడు ఆయన, కనికరపడ్డాడు, క్షేమం ఇచ్చాడు. అందుకని అంది ఇది బహుళార్థకమైన స్థితి కూడికాన్ని. ఆ కుటుంబంలోనే
ఏకైక కుమారుడు ప్రశాంత్. మన భారతదేశానికి ఏ రీతిగా స్వాతంత్రం వచ్చిందో అమ్మ గర్భంలో నుండి ఈ లోకంలోనికి వచ్చిన స్వాతంత్రం కలిగి జీవించడానికి ప్రభు కృప చూపించాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం చదువంతట్లో కృప చూపించాడు, సహాయం చేశాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆయనకు అవసరమైన ఆయన సంకల్పంలో ఉన్న తగిన వధువును ఆయనకి ఇచ్చాడు. ప్రభువును స్తుతిస్తూ దేవుని పరిచయంలో కుటుంబం సాగిపోతా ఉంది. గాఢాంధకారపు లోయలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మార్గం కనిపించడం లేదు, బ్రతుకుద్దా లేదా, సజీవుల భూమిలో ఉండగలుగుద్దా లేదా, నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయినటువంటి సందర్భం. దేవుడు కరుణా సంపన్నుడండి. ఆయనకు మనం ఏమి చెల్లించే రుణాన్ని తీర్చుకోగలం? ఏమి చెల్లించే రుణాన్ని తీర్చుకోగలం కదా? ఆ యజమాని లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి కదండి పిల్లరా? ఒకటి మాత్రమే కాదు, మా తమ్ముడు 4వ తమ్ముడు ఇసాకు మాటికి ఆయన కూడా ఆత్మ ప్రాబ్లమే. ఈరోజు ముఖం చూస్తే నాకు హృదయంలో ఒక విధమైన వేదన కలిగింది. ప్రతినిత్యము మానక ప్రతి కుటుంబం కొరకై ఒకరికొకరు ప్రార్థన చేస్తూ ఉంటాం. మా నాన్నగారు మాకు నేర్పిన అలవర్చినటువంటి విధానం అది. ఎక్కడ ఉన్నా ప్రతినిత్యం ప్రతి ప్రార్థనలో దేవుని యొక్క కృప తర్వాత మా ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. తమరి విషయంలో కూడా కృప చూపించాడు. ఈ స్తుతి కూడికలో భాగంగా అది కూడా నేను యాడ్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ఇకపోతే మా రత్నాబు ఈ మధ్య కాలంలోనే కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆయన కూడా ఆ కుటుంబం కూడా ప్రతి కుటుంబం సాతాను కలిగించే లేక ఆయా సందర్భాల్లో, ఆయా శోధనల్లో, ఆయా సమస్యల్లో, ఆయా ప్రమాదాల్లో ఫేస్ చేస్తున్నటువంటి సందర్భంలో కన్నీరు తప్ప మరొక మార్గం లేదు. ఆ కన్నీటి ఫలితమే ఈ స్తుతి కూడిక. పిల్లారా. ఆ తర్వాత నాకు నా భార్య కూడా మాటికి ఎప్పుడేమైందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇదిలో బ్రతుకుతామా లేదా మాకంటే కూడా మా తల్లి ఆరోగ్యంగా ఉంది. నేటికి ప్రతినిత్యం ఆమె కొరకు దీర్ఘాయువు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. పిల్లరా, ఈ సంతోషం, ఈ మేలను బట్టి, ఉపకారాన్ని బట్టి వాస్తవంగా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంత జ్ఞానవంతురాలు కాదు. నేను చెప్పింది 100% వాస్తవమే. కేవలం ఆమె పట్టుదల మాత్రమే ఈనాడు ఈ స్థితి. నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను 4 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఆమె పర్సెంటేజ్ దాదాపు 90 చేరుతుంది అనుకుంటున్నాను నేను. ప్రభు సాయం చేస్తాడు, ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. ఇన్ని రీతులుగా మా కుటుంబమే కాదు, మనలో అనేకలా చేరి వచ్చాం. మన కుటుంబాల్లో ఆయన మేలు పొందకుండా, ఆయన కనికరాన్ని పొందకుండా, ఆయన ఉపకారాన్ని పొందకుండా లేరా ఎవరూ లేరు. ఈ మధ్యనే నేను విన్నాను, మా చెల్లి కుమారుడు ఆనంద్ కూడా ఈ సంవత్సరం వచ్చిన జాబులో చేరాడని. దేవుని కృప కాదా? దేవుని ఉపకారం కాదా? ఆయన కూడా ఈరోజు బర్త్డే బాయ్. ఆయన కూడా ఇవన్నీ కలుపుకుంటూ ఈనాడు ప్రభు సన్నిధిలో మా హృదయాలు ఉప్పొంగిపోతూ ఉన్నాయి.
మా హృదయాలు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. తమ్ముడు ప్రసాద్ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటున్నాడు ఆయనకు ఈయనకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ప్రతి కుటుంబం భక్తుడు అంటా ఉన్నాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడండి? 116వ కీర్తనలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, అందుకనే అంది మా నాన్నగారి మాట పలికింటే సార్వత్రికంగా కుటుంబాలకు సరిపోయేదని ఆ బాధ్యత నేను తీసుకున్నాను. పిల్లగా ఏమి చెల్లించగలం? ఏమి చెల్లించే రుణాన్ని తీర్చుకోగలం? ఆ ప్రేమకు, ఆ వాత్సల్యానికి, ఆయన ప్రేమ సంకల్పానికి, ఆయన కనికరానికి, కుటుంబంలో చేస్తున్న మేళ్లకు, దుఃఖంలో ఉన్నప్పుడు వీపు తట్టి ఆదరిస్తున్న ఆయన విడనాడని ప్రేమను బట్టి నేను చెల్లించే రుణాన్ని తీర్చుకోగలం. అందరూ రావాలి, నా వారు అందరూ రావాలి. నా ప్రభువును నాకు చేసిన మేలును బట్టి ఆయనను గనపరచాలి, ఆయన గనపరచాలి. ఇక్కడ స్తుతికుడు కంటే నేను ముందుకు సాగుతూ ఉన్నాను, దయచేసి నన్ను మన్నించండి. ఎట్లా ఆయన స్తుతించాలి? 69వ కీర్తన, 69వ కీర్తనలో ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 30వ వచనములో, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన కనపరిచదను. అది దేనికంటే గొప్పదట కదా? అక్కడ ఇంకొక మాట ఉంది, అది యెహోవాకు ప్రీతికరము. అది ఏది ప్రీతికరం అండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన నామాన్ని కనపరచుట, ఆయన నామాన్ని తలపోసుకునుట, హృదయం నిండా కృతజ్ఞతాస్తుతులు నింపుకొని సాగిలపడి కన్నీటితో ఆయన పాదపీఠాన్ని తడిపితే ఆయన ఎంత సంతోషపడతాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది దేవునికి ప్రీతికరమైనది. ఎవరికి? దేవునికి ప్రీతికరమైనది మనం ఇవ్వాలా, లేక మనం ఇష్టమైనది ఇవ్వాలా కదా? దావీదుని అంటాడు దేవుడు అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం ఏమంటాడంటే, నా హృదయానుసారుడు, నా ఇష్టమన్నీ కూడా నెరవేర్చేవాడు. మనకు కూడా దేవుని హృదయాన్ని మనం పసిగట్టాలి. నా విషయంలో, నీ విషయంలో, మన విషయంలో, మన కుటుంబ విషయంలో, మన ఆలోచన విషయంలో దేవుడు ఎలా రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అది మనము గ్రహించకుండా, గమనించకుండా మనం ఎప్పుకోరి మన ఇష్టానుసారంగా, మన చిత్త ప్రకారంగా, తమ్ముడికి మాట చెప్తుంటే విన్నా, భావోద్వేగంతో విన్నా నేను. నా వారందరినీ పిలుచుకొని నా కుమార్తె చేసిన విషయంలో పెదవులతో కాదండి, ఈ పెదవులు, ఈ మనుషులు నన్ను పెదవులతో కనపరుచుదురు కానీ హృదయం నాకు దూరంగా ఉంది. అందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అక్రమం చేయవారులారా పొండి. ఎవరంటే అక్రమం చేసేవారు? ఎవరండి? ప్రభువాని పిలిచేవారు కదా. ప్రభువాని పిలవటం కాదు, హృదయంలో నుండి రావాలి. అది ఆయనకు ప్రీతికరమైనది. ఆయనకు ప్రీతికరమైన రీతిలో మనం ఆయనను సేవించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి.
మొక్కుబడిగా అందరూ పెడుతూ ఉన్నారు, నేను పెడతాను, నాకు ఇమేం చేశాడు కదా, నలుగురికి భోజనాలు పెట్టి భోజనాలు ఇప్పుడు కూడా థ్యాంక్స్, నాకు తెలియదు ఇంతవరకు కూడా కదండి. ఇలారా నిజమైన స్తుతి, ఆయన కోరుకున్న స్థుతి, ఆయన ప్రీతికరమైన స్థుతి, ఆయనకి ఇష్టమైన స్థుతి కేకలేయటం కాదు, హృదయం ఉప్పొంగిన హృదయంతో ఆయన చేసిన మేలను తలబోసుకుంటూ దేవా దేవా. దావీదు అంటాడు, మందిరంలోకి వెళ్ళి కూర్చొని నేనే పాట పాడనయ్యా, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకున్నటువంటి వాడు కదండి, తండ్రి ద్వారా ఎన్నిక లేనివాడు, తండ్రి మనసులో కూడా లేనివాడు, సహోదరుల ద్వారా తృణీకరించబడ్డవాడు, తన కుటుంబంలోనే ఎన్నిక లేనివాడు, త్రోసివేయబడ్డవాడు దేవుడు హెచ్చించాడు. పిల్లరా 69వ కీర్తనలో మాట అంటున్నాడు ఆయన, 8వ వచనం, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఎవరికంట? సొంతము ఎంగిలి పాలు తాగిన మా తమ్ముడే. అన్నాలు ఏం చేయాలట? ప్రేమించాలి కదా, అలారు ముందుకు ఎత్తుకొని పెంచాలి, సపోర్ట్ చేయాలి. సమయాన్ని మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో పిల్లరా, సమయాన్ని ప్రవక్త వచ్చి యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారులను బలికి సిద్ధం చేసుకుని తీసుకురమ్మన్నప్పుడు ఎంతమంది తీసుకొచ్చాడండి? ఎంతమంది తీసుకొచ్చాడు అమ్మా? ఎంతమంది? దావీదు గుర్తులేడు. బలికి సిద్ధం కామని సమయాలు వచ్చి చెప్పినప్పుడు యెషయాకి దావీదు గుర్తులేడు, ఇంకా అన్నలకు గుర్తులేడు. పిలిపించాడు, 7గురిని పిలిపించాడు. వీడు కాదు ఇంకెవడైనా ఉన్నాడా అని సమయాలు గుర్తు చేస్తే అప్పుడు గుర్తొచ్చిందండి తండ్రికి. ఎప్పుడు గుర్తొచ్చింది? సమయాలు గుర్తు చేసాడు, పరాయి వ్యక్తి గుర్తు చేశాడు కదా. నేడు దావీదు వల్లే తృణీకరించబడుతూ ఉన్నవారు ఎంతమంది లేరు? దావీదును తృణీకరించిన వారు నేడు కూడా తృణీకరిస్తూ ఉన్నవారు ఎంతమంది లేరు? పిల్లరా, అయిన వారే పరాయి వారు కాదు. పిల్లరా, మనము ఆయనకు స్తుతి చెల్లించుట ఏమంటా ఉన్నాడు అక్కడ 69వ కీర్తనలో, అది యెహోవాకు ప్రీతికరము. యెహోవాకు ప్రీతికరం అంటే ఏది? స్తుతి చెల్లించుట. లూకా సువార్త 17వ అధ్యాయంలో ప్రభు మాట అంటున్నాడు, బాధాకరమైన మాట. ఏమంటున్నాడంటే 17వ అధ్యాయం, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఏమైపోయారండి? శుద్ధి అయిపోయారు కదా, శుద్ధి అయ్యారు. ఒకడు పరిగెత్తుకుంటూ గొప్ప శబ్దంతో వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల వద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. 17వ వచనంలో, అందుకేసు 10 మంది శుద్ధులైన కారా వింటున్నారా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఆ కృతజ్ఞతలు తెలియని వారు ఎక్కడా? అర్థమవుతుందా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? నీలాగా వారు బాగుపడలేదా? నీలాగా నేను వారిని స్వస్థపరచలేదా? ఎక్కడా? లేరా? కుష్ఠరోగి పాలెంలో నివసించడానికి వీలు లేదు. చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయి 23వ అధ్యాయంలో. తల వెంట్రుకలు వెలవపోసుకుంటూ గ్రామంలోకి వచ్చేటప్పుడు నేను అపవిత్రుడని కేకలేసుకుంటూ రావాలి. కన్న తల్లి తండ్రి కూడా వెలివేస్తారు అతన్ని. తోడబుట్టి వారు కూడా పరాయివాడిగా చూస్తారు అతన్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను కదా, నాకు ఇష్టమే
ముట్టి స్వస్థపరిచాడు. ఇక్కడ 10 మంది శుద్ధి అయిపోయారు. ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? అలాగైతే ఆయనకి ఏం కావాలా? ఏం కావాలండి ఆయనకి? అవును ప్రియులారా, ఆయనను స్తుతించే బాధ్యత మన మీద ఉంది. పరలోకంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కోట్ల కొలది దూతలు, శరాపులు, కెరూబులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయన ఆరాధిస్తుండగా గడప కమ్ముల పునాదులు పగిరాయి. కానీ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని మన కొరకు విడిచిపెట్టాడు. దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా, ఎన్నిక లేని వారిగా ఈ లోకంలో దిగి వచ్చి పశువుల శాలలో పరుండబెట్టి ఆ ప్రేమను ఎప్పుడైనా ఆలోచించారా? నీ కొరకు కదా, మన కొరకు కదా. ఆయనంత దీన స్థితికి వెళ్ళింది. అలవాటు ప్రకారం కాదండి మన భక్తి, పెదవుల ద్వారా కాదండి మన భక్తి. ఎక్కడా తమ్మండుగురు ఆయన ద్వారా మేలు పొందిన వారు ఇక్కడ లేరా? లేరా? ఆయన గర్భపరుస్తూ ఉన్నావా? అది ఆయన కోరుకున్నది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఏమంటా ఉన్నాడండి? 43వ అధ్యాయం 23వ వచనంలో దహన బలులుగా గొర్రె మేకలను పిల్లలు నా యొద్దకు తేలేదు. 43:21 సారీ. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురపరచ చేయుదురు. నా స్తోత్రము ఎవరి కొరకట ఆయన నిర్మించింది? ఎవరి కొరకట? మనల్ని ఎవరి కొరకు నిర్మించుకున్నాడు ఆయన? ఆయన మహిమ కొరకండి. ఆయన మహిమ కొరకు మనల్ని నిర్మించుకున్నాడు. మంటి భాగ్యులం జిగటమన్ను కదా యోబు అంటాడు. దావీదు అంటాడు 146వ కీర్తనలో ఏమంటా ఉన్నాడు? ప్రియులారా, నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతూ ఉన్నాయి. మంటిని మహిమకు చేర్చడానికై, మంటిని తన బిడ్డలుగా చేసుకోవడానికై, మంటిని పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికై దేవదూతల కంటే కూడా మనకు ఆధిక్యత ఇచ్చాడండి. భక్తి అంటే తమాషా కాదు, మందిరానికి వెళ్ళడం కాదు, వెళ్ళి రావటం కాదు. దయచేసి మార్పు చెందుకుందాం, మారుదాం. లేరా ప్రార్థనకు వెళ్ళొచ్చి ఏదో యాంత్రికంగా జీవించడం కాదు. మనం ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు మాత్రమే చెందాలి. నేడు సంఘంలో అధికారాల కోసం కదా, అధికారాల కోసం దేవుని కూడా లెక్క చేయకుండా ఆయన మహిమను లాక్కునే వారు ఎంతమంది లేరు? దేవుడు అంటే చాలా చులకనైపోయింది. ఇలా వేదనతో చెప్తున్న మాటలు ఇవి. వేదనతో మార్చుకుందాం. 19వ అధ్యాయం సామెతల గ్రంథం రండి. 19వ అధ్యాయం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుందాం. 12. ఎఫ్రాయిమును వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ ఊరికే చదివి వినిపిస్తా ఉన్నా. ప్రతి వచనం మనం ధ్యానం చేస్తే మన గుండెలు బ్రద్దలు కావాలండి. మన గుండెలు బ్రద్దలు కావాలి. దేవుడు అంటా ఉన్నాడు, ఎఫ్రాయిము వారు. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తి కాదు. ఇక్కడ ఎఫ్రాయిము అనగా
ఎఫ్రాయిం అంటే ఇక్కడ ఒక వ్యక్తి కాదు. వాస్తవంగా ఎఫ్రాయిం అని ఎక్కడుంది? ఫస్ట్ మొట్టమొదటి బైబిల్లో ఎక్కడండి? యోసేపు కుమారుల పేర్లలో ఒకటి ఎఫ్రాయిం కదా. మనష్షే, ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిం గురించి ఇక్కడ చెప్పట్లేదండి. ఇక్కడ ఎఫ్రాయిం అనగా ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు 10 గోత్రాల సర్వ సమాజం. ఏమంటా ఉన్నాడు ఆయన వారి గురించి? ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వారు నన్ను ఆవరిస్తూ ఉన్నారు, నన్ను కలుసుకుంటూ ఉన్నారు, నా దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ ఎట్లా వస్తూ ఉన్నారట? అబద్ధములతో. దేవుని దగ్గర ఎట్లా వస్తూ ఉన్నారు? అబద్ధమాడు పెదవులు ఆయనకు హేయమని సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అబద్ధమాడితే ఆయనకు హేయం అంటే అసహించుకునేవాడు. ఆ పెదవులతో అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. ఆ హృదయంతో పిల్లరా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. స్వార్థము, అసూయ, కుట్ర, ద్వేషం, ఇవన్నీ. అలాగే ప్రాణం పెట్టి రక్షించినటువంటి ప్రభువును దేవా స్తోత్రం అంటూ ఉన్నాం. న్యాయమేనా? న్యాయమేనా అండి? ధర్మమేనా మనకి ఇది? ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? ఆయన దగ్గర చేరుతుందా? ఆయన స్తుతి చెల్లించుట అది ఆయనకు ప్రీతికరమైంది. అది ఎక్కడ? 9 మంది ఎక్కడ కోరుకుంటా ఉన్నారు? ఆయన కోరుకునేది స్తుతి చెల్లించుట. నా మహిమను నేను ఇంకొకటికి ఇచ్చామని కాదు, నా మహిమ నాకు రావాలి. నాడు ఆధిక్యతలు, పోరాటాలు కదా, ఆధిక్యత కోసం దేనికైనా సిద్ధపడేవారు ఉన్నారు. ఎలా మనం మహిమపరచాలి ఆయన్ని? ఆయన ఎలాంటి మహిమను కోరుకుంటా ఉన్నాడు? ఆయన ఎలాంటి ఆరాధన కోరుకుంటా ఉన్నాడు? ఆయన లేరా ఒకసారి ఆలోచిద్దాం. ఆ తొమ్మండుగురు ఎక్కడ అన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఆ తొమ్మండుగురులో లేక సమరయ్యలాగా ఉన్నావా? పిల్లరా, ఆ కుష్ఠరోగి ఏం చేశాడు? నన్ను నా తల్లిదండ్రులు వెలివేశారు, నా తోడపుట్టిన వారు వెలివేశారు, పరాయి వాడిని అయిపోయాను, ఒక్క పూట అన్నం కూడా పెట్టలేదు, నన్ను యేసయ్య కనికరించాడు, బాగు చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను కృతజ్ఞత చెల్లించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఈనాడు కుటుంబం కంటే ఆయన ఎక్కువగా మనం కనపరచాలి. ప్రతి వారికంటే కూడా ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మా నాన్నగారు అలాగే ఇచ్చేవారు. నా కుటుంబంలో అందరికీ తెలుసు. ఆయన తర్వాతనే కుటుంబంలో ఎవరైనా యథార్థంగా ఉంటాడు. పిల్లరా, నేటి జనరేషన్ నవీన క్రైస్తవులు ఇలాంటి భక్తి లేదు. ఇలాంటి భక్తి అడ్రాసా ఎక్కడున్నావు? ఎటు పారిపోయింది ఇలాంటి భక్తి? చాలా వరకు నేను ప్రభుత్వం చెప్తున్నాను, మా నాన్నగారిని ఫాలో అవుతాను. నేను యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తా. ఎవరేమన్నా అనుకున్నా ఇలా నాకు ఇబ్బంది లేదు. అనేక విషయాల్లో ఆయనంత భక్తిపరుని అని చెప్పుకోవడానికి నేను అర్హుని కాదు. ఒక మాట మా నాన్న గురించి గుర్తొస్తుంది. ఒక పాట పాడుతూ ఉంటాం. వారిలో ఒంటరి అయినా వాడో 10 వందలగును కదా. నాన్నగారు ఒక్కడే. ఆయన పాత జీవితం దౌర్భాగ్యమైన జీవితం. ఆయన రేపుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన సంతానం, శరీర సంబంధమైన సంతానం కొన్ని వందల్లో ఉన్నారండి. అబ్రాహాముని ఏ రీతిగా ఆశీర్వదించాడు దేవుడు? ఆదికాండం 12వ అధ్యాయంలో నాన్నగారిని కూడా ఆ రీతిగా ఆశీర్వదించాడు. నీ సంతానం ఇసుక రేణువుల వలె అన్నాడు, ఆకాశ నక్షత్రాల వలె అన్నాడు. ఆత్మ సంబంధమైన సంతానం ఆకాశ నక్షత్రాల వలె. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు పెన్షన్ తీసుకునే సందర్భంలో. అట్లా బయటికి వెళ్తాడు. అరే వాళ్ళకి శుభార్త చెప్పేవారు నమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర వారిని బలపరచరా. సంవత్సరాల తరబడి అంత ప్రయత్నం చేసిన ఒక్క భక్తిని మార్చలేని దుస్థితి మనది, దౌర్భాగ్య స్థితి మనది.
మాకు గొప్పలు చెప్పుకుంటాం మనం. వినరా, ఆ పరిచర్య భారం కొంతైనా అట్లీస్ట్ 2% అయినా చేయాలని అపేక్ష. నా ద్వారా కూడా ఇంచుమించు 400 మంది రక్షించబడ్డారండి. 400 మంది సంతానం అంతా నాన్నగారి సంతానమే. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆయనను ఎట్లా వస్తూ ఉన్నారట? అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. ఎట్లా ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాం? ప్రశ్న, ప్రభు దగ్గరికి ఎట్లా వెళుతూ ఉన్నాం కదా? ఆలోచించుకోవాల్సిన అవసరత ఉన్నది పిల్లారా. 1-2 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాన్ని చూడండి. 48. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడట? అబద్ధాలు ఉన్నాయా? స్వార్థం ఉందా? అసూయ ఉందా? చక్కెర ఉందా? అతిశయం ఉందా? మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడైనా పరిపూర్ణుడు. నీవు నేను కూడా ఆ రీతిగా పరిపూర్ణులం కావాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటా ఉన్నాడంటే అక్కడ 4:20 చదువుకుందాం. 4:20. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారిని ఎడల. బాధాకరం, దుఃఖకరం. ఉపదేశం పొందుతూ ఉన్నారు. ఎవరంటా ఉన్నాడు ఇక్కడ? ఎఫెసీలో ఉన్న సంఘంతో అంటా ఉన్నాడు, ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారు అయిన ఎడల మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. నా పిల్లరా, అలా నేర్చుకున్నామా? అలాంటి భక్తి ఉందా? ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు. మనం కూడా పరిపూర్ణులుగా ఉండి మన హృదయాలు విప్పి, పెదవులు కాదు, హృదయాలు విప్పి, ఇప్పటి నుంచైనా, ఏ క్షణమో తెలియదు ప్రభు రాకడ, ఇప్పటి నుంచైనా యథార్థమైన భక్తి జీవితం, ఆయన అసహించుకునే పెదవులను తీసివేద్దాం. 19వ మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ ఒక మాట చదువుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 19వ అధ్యాయంలో 5 చదువుకుందాం. కూట సాక్షి శిక్షణ అందకపోడు తప్పించుకొనము. మన పెదవుల ద్వారా ఆయన ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు. ఆయన మేళ్ళని తలపోసుకుంటూ మన దుఃఖాన్ని, మన కన్నీటిని, మన శ్రమను, మన నిస్సాయతను, మన బలహీనతను పదాల దగ్గర ఒప్పుకొని ఆయన చేసిన మేలను పొందుకుంటూ మనసారా ప్రాణాత్మ దేహములతో ఆయనను సేవిద్దాం. ఆయనకి ఇష్టమైన, ప్రీతికరమైన, ఆయన కోరుకున్న రీతిగా ఆయనను స్తుతించి ఘనపరచాలని ప్రేమతో తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి అవకాశం ఇచ్చినటువంటి